హాయ్ పిల్లలు, ఈరోజు మనం తెలుసుకునే కథ పేరు తెలివైన కుందేలు. అనగనగా ఒక సముద్ర తీరాన అందమైన చిట్టి అడవి ఉండేది. ఆ అడవిలో అనేక రకములైన పక్షులు, జంతువులు, అందమైన చెట్లు ఉండేవి. ఆ అడవిలో అన్ని జంతువులు, పక్షులు కలిసిమెలిసి చాలా సంతోషముగా ఉండేవి. ఆ చిట్టి అడవికి ఒక తెల్ల సింహం రాజుగా ఉండేది. అది ఆ అడవిలో ఉన్న పక్షులను మరియు జంతువులను అన్నిటినీ సంరక్షిస్తూ ఉంటుంది. అయితే అనుకోకుండా ఒకరోజు ఆ చిట్టి అడవికి రెండు భయంకరమైన జంతువులు ఎక్కడి నుంచో వచ్చినవి. ఆ రెండు జంతువులు అడవిలో ఉన్న జంతువులను, పక్షులను భయపెడుతూ ఉండేవి మరియు అడవిలో ఉన్న అందమైన చెట్లను నాశనం చేస్తూ ఉండేవి. అప్పుడు జంతువులు, పక్షులు అన్నీ ఒకచోట కలుసుకున్నాయి. అందులో ఉన్న ఒక ఎలుగుబంటి ఇలా అంటుంది, మనం ఇప్పుడు చాలా ప్రమాదములో ఉన్నాము. మనం జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలను కాపాడుకోవటమే కాకుండా త్వరగా ఈ సమస్య నుండి మనం బయటపడాలి అని ఎలుకబంటి అన్ని జంతువులతో అంటుంది. దానికి అందరూ సరే అని చెబుతారు. ఒకరోజు ఒక అందమైన చిలుక భయపడుతూ గాలిలో ఎగురుతూ వచ్చి ఒక చెట్టుపై నిలబడి అక్కడ ఉన్న ఎలుగుబంటితో ఇలా అంటుంది, మన సమస్యకు ఒక పరిష్కారం దొరికినది. నువ్వు మన అడవిలో ఉన్న అన్ని జంతువులను, పక్షులను సింహమురాజు దగ్గరికి తీసుకురమ్మని చెబుతుంది. వెంటనే ఎలుగుబంటి అన్ని జంతువులతోనూ, పక్షులతోనూ మాట్లాడి వాటినన్నిటినీ సింహమురాజు దగ్గరికి తీసుకువెళుతుంది. అప్పుడు ఆ చిట్టి చిలుక సింహమురాజుతో ఇలా అంటుంది, నేను ఆహారం కోసం వెతుకుతూ ఉన్న సమయంలో ఒకచోట ఆ భయంకరమైన జంతువు ఒక ఎలుగుబంటితో మాట్లాడుతూ ఉన్న సంఘటన చూశాను అని అక్కడ జరిగిన విషయం అంతా సింహమురాజుతో మరియు అన్ని జంతువులతో చెబుతుంది. దానికి సింహమురాజు ఇలా అన్నాడు, నేను మీకు ఏ విధముగానూ సహాయం పడలేను. ఈ సమస్యకు పరిష్కారం కావాలి అంటే ఒక తెలివైన జంతువు కావాలి. ఈ సమస్యను పరిష్కరించగలిగిన తెలివైన వారు ఉన్నారా అని అడుగుతుంది. ఇది ఇలా ఉండగా ఆ రెండు భయంకరమైన జంతువులు అక్కడ ఉన్న మిగిలిన జంతువులను భయపెడుతూ ఉంటాయి. అప్పుడు ఒక చిన్న కుందేలు మనసులో ఇలా అనుకుంటుంది, నేను నా అడవిని మరియు స్నేహితులను ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆ చిన్న కుందేలు సింహమురాజుతో ఇలా అంటుంది, ఓ సింహమురాజా, నేను వెళ్ళి ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి పరిగెత్తుతూ వెళ్ళి ఆ జంతువుల దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఆ చిన్న కుందేలు ఆ జంతువులతో ఇలా అంటుంది, నేను మీకు ఆహారం అవ్వటానికి వచ్చాను. మీరు నన్ను చంపి ఆహారముగా తీసుకోండి అని అంటుంది. అప్పుడు ఆ భయంకరమైన జంతువులలో ఒకటి ఇలా అంటుంది, మేము నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాము. వాటికి నువ్వు సరైన సమాధానం చెబితే నిన్ను, నీ స్నేహితులను
మరియు ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోతాము అని ఆ చిన్న కుందేలుతో చెబుతుంది. కుందేలు సరే అని మొదటి ప్రశ్న అడగమని చెబుతుంది. అప్పుడు మొదటి ప్రశ్న ఇలా అడుగుతుంది. ఒక చిన్న ఇల్లు ఉంది. అది చదివిన వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు చిన్న కుందేలు బాగా ఆలోచించి పుస్తకం అని సమాధానం చెబుతుంది. అప్పుడు రెండవ జంతువు రెండవ ప్రశ్న అడుగుతుంది. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లటం, నోటితో ఏరుకోవటం అని అడుగుతుంది. దానికి చిన్న కుందేలు బాగా ఆలోచించి పుస్తకం అని చెబుతుంది. అప్పుడు మరొక జంతువు మూడవ ప్రశ్న అడుగుతుంది. మాట్లాడదు కానీ వినిపిస్తుంది, వ్రాయదు కానీ చదివిస్తుంది అని అడుగుతుంది. అప్పుడు చిన్న కుందేలు ఆలోచించి పుస్తకము అని సమాధానం ఇస్తుంది. అప్పుడు ఆ జంతువు, నువ్వు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పావు. మేము కొన్ని వందల సంవత్సరముల నుండి నీ కోసం ఎదురు చూస్తున్నాం. దానికి కుందేలు ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కుందేలు వెళ్ళిన తరువాత రెండు భయంకరమైన జంతువులు పెద్దగా అరుస్తూ కిందపడి చనిపోతాయి. చిన్న కుందేలు ఆ చిట్టి అడవిలో చిన్నగా నడుచుకుంటూ సింహంరాజు దగ్గరికి వెళుతుంది. అక్కడ జరిగిన విషయం అంతా సింహంరాజు మరియు అక్కడ ఉన్న జంతువులకి చెబుతుంది. అది విన్న అక్కడి వారు అంతా ఆనందించి చిన్న కుందేలుపై పూలవర్షం కురిపిస్తాయి. చిన్న కుందేలు అందమైన చిలుకను ఇలా అడుగుతుంది. ఆ జంతువులు మన అడవికి ఎందుకు వచ్చాయి? నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నవి? నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత ఎందుకు చనిపోయాయి అని అడిగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా వేరొక అడవిలో ఒక గొరిల్లా భయంకరంగా అరుస్తూ నదిలో నడుస్తుంది.